నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం కాలభైరవ తత్వం. మనకు అందించిన వారు డాక్టర్ శ్రీదేవి శ్రీకాంత్ గారు. వివరిస్తున్నది మీ విజయభాస్కర్. కాలమే సృష్టిని నడిపేది, కాలమే జీవనాన్ని పరిపక్వం చేస్తుందని మహాభారతం చెప్తోంది. కాలం మహా గురువై దాన్ని గౌరవించే వారికి జీవిత సత్యాలను బోధిస్తుంది అంటారు స్వామి వివేకానంద. కాలం జగత్తులోని అత్యంత గూఢమైన శక్తి. ఈ కాలతత్వానికి మూల స్వరూపమే కాలభైరవుడు. కాళస్థి భైరవ శంభో అని శైవాగామాలు పేర్కొన్నట్లు కాలం స్వయంగా శంభుడి తేజస్సుని భావన. దీనికి వేదాలు, పురాణాలు తదితరాలన్నీ బలమైన ఆధారాలు. వీటన్నింటిలో భైరవుణ్ణి శివుని ఉగ్రమూర్తిగా, జగత్ప్రభువైన కాలాధిపతిగా వర్ణించారు. భారత ఆధ్యాత్మిక సంప్రదాయంలో కాలానికి అత్యున్నత స్థానముంది. విశ్వం తన సృష్టి, స్థితి, లయ చక్రమంతటిని కాలమాధారంగానే నడిపిస్తుందని వేదాలు స్పష్టం చేస్తాయి. ఋగ్వేదంలోని కొన్ని సూక్తుల్లో భైరవ స్వరూపాన్ని కాలో రుద్రో భవతి అన్న భావంతో వర్ణించారు. కాలో అశ్వో అంటూ కాలాన్ని శక్తి రూపంగా చెప్పే వచనాలు భైరవుడి తత్వానికి మూలాలు. వేదాంత దృష్టిలో కాలాన్ని నియంత్రించేవాడు దానికి అతీతుడై ఉండాలి. ఆ స్థితి పరబ్రహ్మ స్వరూపమైన శివుడిదే. శ్వేతాశ్వతర ఉపనిషత్తు రుద్రుణ్ణి జగద్ధారుడు, భూతకర్త, కారకాధిపతిగా ప్రకటించడం భైరవుడి కాలాధిపత్య భావనకు మరింత బలమిస్తుంది. ఉగ్రతలో కూడా రక్షణ ఉందని ఉపనిషత్తులు సూచిస్తాయి. అది కాలభైరవ తత్వ ముఖస్వరూపం. శివ, స్కంద, వాయు పురాణాల్లో భైరవుడి అవతార కథ ఉంది. బ్రహ్మ తన 5వ శిరస్సుతో అహంకారాన్ని ప్రదర్శించిన సందర్భంలో సృష్టిలో సమతుల్యాన్ని కాపాడేందుకు శివుడు ఉగ్రరూపాన్ని సంతరించుకున్నాడని పురాణాలు తెలియజేస్తాయి. రుద్రుడు బ్రహ్మ 5వ శిరస్సును తొలగించడంలోని అహంకార నిర్మూలనకు ప్రతిరూపమే కాళభైరవుడు. అధర్మం ఎదురైనప్పుడు శివతత్వం ఉగ్రరూపం తీసుకుంటుందని ఈ కథ బోధిస్తుంది. భైరవుణ్ణి అత్యంత శక్తివంతమైన రక్షక దేవతగా కొలుస్తారు. కాల నియంత్రకుడు, కర్మఫలదాత, జ్ఞానప్రదాతగా సేవిస్తారు. తాంత్రిక సంప్రదాయంలో భైరవుడు మానసిక భయాలను, సంకల్ప దౌర్బల్యాలను, అజ్ఞానాన్ని దహించే దివ్యశక్తిగా కనిపిస్తాడు. అంతేకాక భైరవుడి ప్రధాన రూపాలైన అష్టభైరవులలో కాలభైరవుడు శ్రేష్ఠుడు. ఆయన చేతిలోని కాలదండం సమయం, నిర్ణయం, శిక్ష, రక్షణ అనే 4 పరమార్థాలను సూచిస్తుంది. ఆది శంకరాచార్యులు రచించిన కాలభైరవ అష్టకంలో భైరవుణ్ణి కాశీక్షేత్రాధిపతిగా, మోక్ష మార్గదర్శిగా, జ్ఞాన మార్గాన్ని చూపించే పరమశక్తిగా వర్ణించారు. భైరవుడి రూపం శ్మశానవాసం, కపాలమాల, నీలవర్ణం, రౌద్రదృష్టి వంటి లక్షణాలతో కూడినప్పటికీ ఇవన్నీ అనిత్యతను గ్రహించే జ్ఞానం, అభయాన్ని ప్రసాదించే రక్షణతత్వానికి సూచికలు. ఆయన వాహనం శ్వానం అంటే జాగిలం. విశ్వాసం, అప్రమత్తత, ధర్మరక్షణలకు ప్రతీక. కాలభైరవ తత్వం మనిషికి 3 ప్రధాన సందేశాలు అందిస్తుంది. అవి కాలాన్ని గౌరవించాలి, సమయాన్ని సద్వినియోగం చేయాలి, జీవన పతనానికి మూలమైన అహంకారాన్ని వీడి ధర్మవర్తనులు కావాలి. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.